ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి పశువుని తీసుకొచ్చి బలి చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎలా చేయాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాడు లేవియ కాండంలో. అదే ఇందాక మీరు చదివింది. అందులో ఒక పాయింటే నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటంటే క్రొవ్వంతయు యెహోవాకు అర్పించాలి అన్నాడు. క్రొవ్వంతయు యెహోవాదే. ఎక్కడెక్కడున్న క్రొవ్వంతటిని కూడా బలిపీఠం మీద దహించాలి అన్నాడు. మిగిలిన మాంసం అంతా కూడా యాజకుడు అలాగే అర్పించిన వాళ్ళు తీసుకోవచ్చు. కొవ్వు, వప లేదా కొవ్వు, దాన్ని మాత్రం బలిపీఠం మీద దహించాలి అన్నాడు. ఈ కొవ్వును దహించాలి అన్నదాన్ని ఒక్కదాన్ని మనం పాయింట్గా తీసుకొని ధ్యానిస్తే, ఎందుకు కొవ్వును తినొద్దన్నాడు, కొవ్వును దహించమన్నాడు, కొవ్వు మీది కాదు అది నాకు చెందాలి అన్నాడు అనే పాయింట్ ఆలోచించుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ పరంగా కొవ్వు మనకి క్షేమం కాదు. మిగిలిన మాంసం వల్ల ప్రయోజనం ఉంది, కానీ కొవ్వు తినటం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ గణనీయంగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్లో బ్యాడ్ ఉన్నాయి, గుడ్ ఉన్నాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ గణనీయంగా పెరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా శరీరానికి కేంద్రం గుండె అయితే ఆ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒకటి హెల్త్ పరంగా. రెండవది బ్లడ్ తినొద్దన్నాడు. ఏమన్నాడు? రక్తము తినొద్దన్నాడు. పశు మాంసం అంతా నువ్వు తిను, కానీ రక్తమును కొవ్వును తినొద్దు. రక్తమునేమో బలిపీఠం దగ్గర ఉన్న ప్రదేశంలో ఓడ్చాలి, కొవ్వునేమో బలిపీఠం మీద దహించాలి. రక్తాన్ని ఎందుకు తినొద్దన్నాడంటే, ఇది పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. పాత నిబంధనలో ఆదికాండం 9వ అధ్యాయంలో చెప్పాడు. క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో చెప్పాడు, 28వ వచనంలో బ్లడ్ తినొద్దు అని. ఎందుకంటే ఒక ప్రాణి, ఒక జంతువు ఉందనుకోండి, దాని ప్రాణము రక్తములో ఉంటుంది. అర్థమైందా? ఒక ప్రాణిని నువ్వు చంపినప్పుడు ప్రాణం రక్తంలో ఉంటుంది కనుక ఆ రక్తాన్ని నేలనోడ్చు, మట్టితో దాన్ని కప్పేయి. ఆ జీవి నేల నుండి పుట్టింది, ఆ ప్రాణి తిరిగి నేలలోకి వెళ్ళిపోయింది. ఆ శేషమైన మాంసం నువ్వు తినొచ్చు. కానీ రక్తం తిన్నప్పుడు ఏం జరిగిద్దంటే, ఆ జీవి ప్రాణమును కూడా నువ్వు తిన్నట్టు అవుతుంది. తద్వారా నిన్ను లెక్కడుగుతానన్నాడు. అర్థమైందా? ఆ ప్రాణి ఏ భూమి నుండి వచ్చిందో ఆ ప్రాణాన్ని మళ్ళీ ఆ భూమికి నువ్వు వదిలేసి ఆ మాంసాన్ని తిను. అప్పుడు ఆ ప్రాణిని గురించి నేను లెక్కడగను. అలా కాకుండా దాని ప్రాణం ఉన్న రక్తాన్ని కూడా నువ్వు తింటే నేను ఖచ్చితంగా దాని గురించి నిన్ను లెక్కడుగుతానని ఆదికాండం 9వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి 2 తినొద్దన్నాడు. ఒకటి బ్లడ్, సరే దాన్ని పక్కన పెడితే కొవ్వంతా బలిపీఠం మీద దహించాలి. ఇప్పుడు ఈ కొవ్వు గోల మనకు ఎందుకు అంటే, కొవ్వు 2 రకాలు. భౌతికమైన కొవ్వు, ఆధ్యాత్మికంగా ఉండే కొవ్వు. దేవునికి స్తోత్రం. కొవ్వు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి భౌతికంగా కొవ్వు. ఈ భౌతికమైన కొవ్వు మనకి గుండె జబ్బు కారణమవుతుంది. అందుకే ఏం చెబుతారు, కాస్త కూస్త మన బాడీలో కొవ్వు కరగటానికి కాస్త వాకింగ్ చేయండి, శారీరక వ్యాయామం చేయండి, చిన్న పని పెద్ద పని చిన్నగా చేసుకుంటూ ఉండండి. లేకపోతే కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి, తద్వారా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, తద్వారా రక్తం చిక్కబడుతుంది, తద్వారా గుండె కొట్టుకోవటం ఎక్కువైపోతుంది, గుండె పంపింగ్ చేయటానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎంతసేపు అని కష్టపడిద్ది, అలిసిపోయి ఆగిపోయిందంటే నీకు పెట్టాల్సి వచ్చింది, కాబట్టి నువ్వు దాన్ని తగ్గించుకో అని చెప్పి చెబుతారు. సో భౌతికంగా కొవ్వు మనకు ప్రాణహాని ఎలాగో, ఆత్మీయ జీవితంలో కూడా మనం కొన్ని విధములైన కొవ్వును కలిగి ఉంటాం. అది మన ఆత్మీయ నాశనానికి కారణమైంది, మన ఆత్మీయ నష్టానికి అది దోహదపడింది. అందుకనే ఈ కొవ్వైనా ఆ కొవ్వైనా యావత్తు కొవ్వు కూడా బలిపీఠం మీద దహించబడాలి, వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, అందరూ పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఈ కొవ్వు అనగానే ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది గర్వము లేక అతిశయము. మనకేం చెప్పబడిందంటే, అతిశయించువాడు తనంతటా తాను తనకు కలిగిన దాన్ని దేన్ని బట్టి కూడా అతిశయపడవలదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని రాయబడి ఉంది.
నీ నీతిని బట్టి కానీ, భక్తిని బట్టి కానీ, పరిశుద్ధతను బట్టి కానీ, యథార్థతను బట్టి కానీ, నీ అందాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, వరాన్ని బట్టి కానీ, తలాంతును బట్టి కానీ, అంటే టాలెంట్, దాన్ని బట్టి కానీ, నీ కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, మనుషుల్ని బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ మనకు కొవ్వు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ వరుసగా చెప్పేదా, అర్థమైపోయిందా? ఈజీగా అర్థం చేసుకుంటే టైం కవర్ అయిద్ది, మళ్ళీ చెప్పాలంటే టైం తీసుకుంటాం. కొవ్వు నానా విధములుగా మనకి సంప్రాప్తం అయింది. అధికారాన్ని బట్టి కొవ్వు వచ్చిద్ది, డబ్బును బట్టి కొవ్వు వచ్చిద్ది, అందాన్ని బట్టి కొవ్వు వచ్చిద్ది, జ్ఞానాన్ని బట్టి కొవ్వు వచ్చిద్ది. విచిత్రం, అతి భక్తి వల్ల కూడా కొవ్వు వచ్చిద్ది. కాస్త బాగా భక్తిగా ఉన్నోళ్ళు కాస్త భక్తిలో బలహీనపడ్డ వాళ్ళని చాలా తేలిగ్గా మాట్లాడతారు, చిన్న చూపు చూస్తారు. అసలు వీళ్ళు అంటరానోళ్ళు, వీళ్ళు అపవిత్రులు, దరిద్రులు అన్నట్టు చూస్తారు. దాన్ని భక్తి గర్వం అంటారు. అది కూడా గర్వం. డబ్బును బట్టి గర్వం, అధికారాన్ని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం. కొంతమందికి దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు, ఆ వరాలను బట్టి గర్వం. కొంతమందికి వాళ్ళ తలాంతు, టాలెంట్ను బట్టి గర్వం, కులాన్ని బట్టి గర్వం, కుల గర్వం, మత గర్వం. ఇట్లాగా కొంతమందికి వాళ్ళ కుటుంబాలను చూసుకొని, వాళ్ళ బంధు జనావాళ్ళని చూసుకొని గర్వం. కొంతమందికి వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ తెలివితేటలను చూసుకొని గర్వం. కొంతమందికి వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, డబ్బు దశకాన్ని బట్టి గర్వం. ఇలాగా భౌతికమైన కొన్నిటిని చూసి గర్వం, ఆత్మీయంగా కొన్నిటిని బట్టి గర్వం. ఇదంతా కొవ్వు లెక్కలోకి వచ్చింది. అతిశయపడితే, ఏదన్నా గర్వపడితే ఆ అధికారం, ఆ అర్హత ఒక దేవుడికే ఉంది, మనకు లేదు. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన దయ, దానం, ఆయన కృప, ఆయన సహాయం.